జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. కిందటిసారి మనం లఘువాక్య వృత్తి చూసాము. అది చాలా సారభూతంగా ఉంటుంది సాధకులకు తగినట్టుగా. ఇంకా అందులో కూడా సారాంశం చెప్పుకోమంటే సవికల్పక జీవోయం బ్రహ్మ తన్నిర్వికల్పకం అన్నారు. వికల్పములు అంటే మనస్సు రకరకాలుగా అటు ఇటు పోతూ ఉంటే అది జీవుడు. అదే మనస్సు నిర్వికల్పం అయితే అంటే ఏ వికల్పములు సంకల్పములు లేకుండా అట్లా ఆగిపోయినట్లుగా ఉంటే అది బ్రహ్మ. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని మహావాక్యం చెప్తూ ఉంటారు. దానికి గంభీరమైన అర్థాలు అవి చెప్తూ ఉంటారు. కొత్తగా ఎవరైనా వింటే భయపడతారు, ఇది బాబోయ్ మనకు రాదులే, కుదరదులే అని. తేలిగ్గా చెప్పారు. నీ మనస్సు ఆగిపోతే అదే బ్రహ్మ, అదే దేవుడు. రెండు మన దగ్గరే ఉన్నాయి, జీవుడు దేవుడు. కాసేపట్లో ఆపితే దేవుడైపోయినట్టు అహం బ్రహ్మాస్మి. ఏం చేయమన్నారు దాన్ని? దాన్ని అలా అభ్యాసం చేస్తూ ఉండు, ఇంకా ఇంకా ఎక్కువగా ఆ పరమాత్మ స్థితిలో ఉండగలుగుతావు. అది కుదరదండి, కష్టం అండి అంటే అయినా పర్వాలేదు అని ఇంకొకటి చెప్పారు. ఏం చెప్పారు? తదాశక్తో. అది కుదరకపోతే క్షణం రుద్వా, ఒక్క క్షణమైనా సరే ఆ మనసును ఆపి అట్లా చూడాలి. ఎందుకు? అనుభవం కాస్తో కూస్తో ఒక క్షణమైనా అనుభవం కాకపోతే నమ్మకం ఏర్పడదు తత్ పదార్థం మీద. అందువల్ల ఒక క్షణం 2 క్షణాలైనా అప్పుడప్పుడైనా ఆపి చూసి తరువాత తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏతదేక పరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బుధా అని చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారు? తత్ చింతనం. తత్ అంటే ఈ సందర్భంలో ఇంతకుముందు చెప్పినటువంటి బ్రహ్మ అంటే నిర్వికల్పకంగా ఉన్నప్పుడు ఎటువంటి స్వరూపం ఉంటుందో దాన్ని గురించే చింతిస్తూ ఉండు. అంటే మననం అన్నమాట. ఉంటే ఆ స్థితిలో ఉండు, లేదా కొంచెం మనసు కిందికి దిగితే లోక వ్యవహారాల గురించే మననం చేయకుండా దాన్ని గురించి మననం చేస్తూ ఉండు. తత్ గురించి. తత్ అంటే అది, ఫలానా దేవుడు అని చెప్పాలి. తత్ అది. అది అంటే ఆగిపోయినప్పుడు ఉన్న స్థితి, నిర్వికల్పంగా నిరాకారం నిరామయం. ఇది కాదని చెప్పొచ్చు. నేతి వాక్యాలు అంటారు చూడండి, ఆ విధంగా చెప్పదగినటువంటి స్థితి ఎక్కడుంది? నీలోనే ఉంది. ఒక క్షణం ఆగి చూడు. ఆగకపోతే ఏం చేయాలి? ఆగినప్పుడు ఏది ఉందో దాని గురించి ఆలోచించు. తచ్చింతనం. దాని గురించి చింతిస్తూ దాని గురించి చెప్తూ ఉండు. దాని గురించి ఒకళ్ళకొకళ్ళు బోధించుకుంటూ ఉండండి. ఈ విధంగా ఎప్పుడు దాని యందే దృష్టి పెడుతూ ఉంటే నీ మనసు అంతా దాని యందు చింతించిపోతుంది అని చెప్పారండి. సరే, ఆ విధంగా చేయడం కోసంగా ఎవరికి వాళ్ళు మననం చేసుకోవచ్చు, లేదా నలుగురు కలిసి సత్సంగాలు అవి ఏర్పాటు చేసుకుంటున్నాం మనం, అది కూడా చేయొచ్చు. ఇంకా ఎన్ని రకాలుగానే చేయొచ్చు. అక్కడ ముఖ్యం ఏంటంటే మనం కాస్త అవి ఇవి ఆలోచిస్తూ ఉన్నా తీసుకొచ్చి ఈ స్వరూపం దగ్గర మనస్సును నిలబెట్టాలి. దానికి ఉదాహరణగా ఇప్పుడు మనం కొంచెం చూద్దాం. ఇంతకు ముందు భగవద్గీతలో 5-6 శ్లోకాలు మొదట్లో చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంతకుముందు చెప్పింది ఒక శ్లోకం. అనంత శాస్త్రం అనంతంగా ఉంది. బహువేదితవ్యం, ఎంతో తెలుసుకోవాల్సి ఉంటుంది. అల్పస్య కాల బహవస్య విఘ్నా. కాలం తక్కువగా ఉంది, విఘ్నాలు ఎక్కువగా ఉన్నాయి, శాస్త్రాలు అనంతంగా ఉన్నాయి. ఏం చేయాలి అంటే యత్ సారభూతం తద్ ఉపాసితవ్యం. ఏది సారభూతమో దానిని ఉపాసించు. అంటే ఇందాక చెప్పింది ఏక పరత్వంచ అంటారు. అదే మనసులో తిప్పుకుంటూ తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఇదంతా కలిపి ఉపాసన కింద వస్తుంది అనమాట. ఉపాసన అంటే దాన్నే మనసు దాన్నే సమీపంలో పెట్టుకోవడం.
దానికి గాను ఉదాహరణకి భగవద్గీత తీసుకుందాం. కిందటిసారి మనం కొన్ని శ్లోకాలు చూసాం. భగవద్గీత మొదటి అధ్యాయం ఉందనుకోండి, ఊరికే ఒకసారి 2 సార్లు అర్థాలు తెలుసుకొని వదిలేయచ్చు, వదిలేయదగిన విషయం. అందులో సాధకులకి, ఆత్మజ్ఞాన సాధకులకు కావాల్సినటువంటి సారభూతమైన విషయం ఏం లేదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలు పెడతారు అనుకోండి. కురుక్షేత్రం అంటే ఏంటి, అది ఎక్కడుంది, కురువు అనే పేరు ఎందుకు వచ్చింది, కౌరవులందరికీ మూల పురుషుడు కురువు, ఆయన యొక్క విశేషం ఏమిటి, అక్కడే ఎందుకు యుద్ధం చేశారు, ధర్మం క్షేత్రం అని దానికి ఎందుకు పేరు వచ్చింది, ఇట్లా ఎన్నెన్నో అర్థాలు చెప్పుకుంటూ గంటలు గంటలు గడపచ్చు. అట్లా చేసి ఉండాలి. అటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి భగవద్గీతకి. మనం ఏం చేయాలి, ఊరికి ఒకసారి విని వదిలేయాలి, మనకు అనవసరం. మనకి అంత ముఖ్యమైనటువంటి విషయాలు శ్రీ భగవానుడే మళ్ళీ మళ్ళీ చెప్పారు ముఖ్యమైనవి. మనం ఏదో ధర్మక్షేత్రంలో ధర్మం ఉంది కదా, ధర్మం అంటే ఏమిటి అని దానికి 10 రకాలుగా ఆలోచించి వ్యాఖ్యానాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, అందుకని శంకరాచార్యులు మొదలైన వారు కూడా కొంతమంది మొదటి అధ్యాయానికి అసలు వ్యాఖ్యానం రాయలేదు. 2వ అధ్యాయంలో 10వ శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టారు. తత్వబోధ, శ్రీ భగవానుడు చెప్పిన తత్వబోధకి వ్యాఖ్యానాలు రాసుకుంటూ మొదలుపెట్టారు. అందులో మనం కూడా ఇంతే, ఊరికి తెలుసుకోవాలి భగవద్గీత అంటే ఇది కదా అని తెలుసుకోవడం కోసం ఒకసారి 2 సార్లు వాటిని చదివి అర్థం చేసుకోవచ్చు. ఈ తర్వాత వాటిని తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం, తత్ప్రబోధం అదంతా అక్కర్లా, లైట్ గా తీసి వదిలేసుకోవటం అనమాట. మరి ఇక తర్వాత 2వ అధ్యాయంలో ఏముంది, అర్జునుడు ఏడుస్తాడు, ఇది చేస్తాడు, ఇది చేస్తాడు. తర్వాత ఏమంటాడు, 9వ శ్లోకంలోనే ఎక్కడ వస్తుంది, కార్పణ్య దోషోపహత స్వభావ అని వస్తుంది. కార్పణ్యం అనేటువంటి దోషం చేత నేను బాధపడుతూ ఉన్నాను, నా మనస్సు దీన స్థితిలోకి వచ్చింది, నేను నీకు శరణాగతి పొందుతున్నాను, నువ్వేం చేయమంటే అది చేస్తాను, నాకు చెప్పు అని. ఇటువంటి శరణాగతి గురుని యందు, గురుని అంటే ఒక మనిషి అని అర్థం కాదండి, ఓ పరమాత్మ యందు మనకి దోవ చూపించే ఒక తత్వం. కొన్ని సమయాల్లో మనిషిగా కూడా ఉండవచ్చు, మనిషి మాత్రమే కాదు. ఆ గురుడికి ఇక్కడ అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొందినట్టు శరణాగతి పొందాలి. ఇది చెయ్యవలసినటువంటి అంశం. దీని గురించి అప్పుడప్పుడు మనం విచారణ చేస్తూ ఉండొచ్చు. మనం స్వయం కృషి, జ్ఞాన మార్గం అంటే ఎక్కువగా స్వయం కృషి, విచారణ, నేనెవరిని విచారణ, తనకు తాను తెలుసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అబ్బో నా వల్ల కావట్లేదు, నేనేం చేయలేదు అనే నిరాశ, నిస్పృహలు, ఎట్లా ముందుకు సాగాలి తెలియకపోవడం, అటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే బయట పరిస్థితులు, అట్లాగే మనస్సులో మార్పులు, మనసు ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు. సత్వ రజస్తమో గుణాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి అంటారు. బాగా తమో గుణంలో ఉన్నప్పుడు అసలు మనసు పనిచేయదు, తీవ్రమైన రజోగుణంలో కూడా ఎటుటో పోతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో నన్ను రక్షించు అని గురుణ్ణి ప్రార్థించవచ్చు, ప్రార్థించాలి. నీ మనస్సు స్పష్టంగా మంచి సత్వగుణంతో ఉన్నప్పుడు స్వయంగా విచారణ చేసుకోవచ్చు. అందువలన ఈ శ్లోకం 7వ శ్లోకం, మాది 2వ అధ్యాయం 7వ శ్లోకంలో కార్పణ్య దోషోపహత స్వభావ, కార్పణ్యం అనేటువంటి దోషం చేత నేను కొట్టబడుతూ ఉన్నాను, నిన్ను ధర్మం ఏదో తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను, నాకు ఏది శ్రేయస్సో అది నాకు నువ్వే నిశ్చయించి చెప్పు. 10 రకాలు చెప్పి నువ్వే నిశ్చయించుకో అంటాం కాదు, నువ్వే నాకు నిశ్చయించి చెప్పు. శిష్యస్తేహం, నేను నీకు శిష్యుని, సాధిమాం, నాకు శిక్షణ అయ్యి నేను నీకు శరణాగతి పొందుతున్నాను అన్నాడండి. ఇంత మాట అన్న తర్వాత భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు మొదలు పెట్టారు గురు రూపాన్ని, అంటే గురువు వేషంలోకి, వేషం మార్చుకోలేదు, ఆ గురువు అనేటువంటి స్థితిలోకి వచ్చారు. వచ్చి ఆయన చెప్పడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి మనకి శ్రీ భగవానుని యొక్క వాక్యాలు రాబోతున్నాయి, ఉపదేశం. తరువాత శ్లోకం ఋషికేశుడు చెప్పడం మొదలు పెట్టాడు. నవ్వుతున్నట్లుగా, బాగా నవ్వుతున్న వాని వలే 2 సేనల మధ్య విషాదము చెందినటువంటి వాడితో చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ హృషికేశ అంటే ఏమిటి, 2 సేనల మధ్య ఏమిటి, అవన్నీ అవసరం లేదు మనకి. ఇందులో ముఖ్యమైనటువంటి మాట, సారభూతం ఉన్నారు కదా, ముఖ్యమైనటువంటి మాట ప్రహసన్నివా, బాగా నవ్వుచున్న వాని వలే.
ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం దీన్ని. దీని యొక్క అర్థం ఏంటి? విషాదం. ఇక్కడ దుఃఖాన్ని చూచి పరిస్థితులు తట్టుకోలేక విషాదం పొందితే అర్జునుడు, పరమాత్మ ఎట్లా ఉన్నాడు? నవ్వుచున్న వాని వలె, బాగా నవ్వుచున్న వాని వలె. అంటే పక్క 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 నవ్వటం కాదు, నవ్వుచున్న వాని వలె. అంటే ఏంటి? అంతా మాయా ప్రపంచం, ఆత్మకి ఏమీ కాదు, ఇటువంటి దృష్టితో చూస్తూ ఉండటం వలన ఎంత పెద్ద యుద్ధం వచ్చినా, ఎంత భయంకరంగా ఉన్నా అక్కడ పరిస్థితులు ఆయన నవ్వుతున్నట్లుగానే ఉన్నట్ట. ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. మననం చేయొచ్చు. మనం కూడా అటువంటి స్థితిలోకి రావాలి. సాక్షి భావం అనే మాట చాలాసార్లు వాడుతూ ఉంటాం. సాక్షిగా అంటే ఏ జరుగుతున్నా సరే నాకేదో అయిపోయింది అనుకోకుండా, అసంగంగా ఏమొచ్చినా సరే నాకేం కాదు, ఊరికే జరుగుతున్నాయి పరిస్థితులు, నేను అసంగ స్వరూపుడు, నాకు అంటదు అన్న విషయాన్ని మర్చిపోకుండా ఉంటే అది సాక్షి. ఆ సాక్షి భావం బాగా బలపడితే రహస్య బాగా నవ్వుచున్న వాని వలె. పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, పరిస్థితులు ఎట్లా అంటే ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో రెండు వైపులా వాళ్లే స్నేహితులు బంధువులు అటు ఉన్నారు ఇటు ఉన్నారు, ఒకళ్ళు చంపుకోవాల్సి వస్తోంది. అంతకంటే భయంకరం ఏముంటుంది? అర్జునుడు బాధపడ్డాడు, శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాని వలె ఉన్నాడు. ఎందుకట్లా నవ్వుచున్నాడు అంటే ఆయనకి సాక్షి భావం. ప్రపంచం అంతా మాయా మిథ్య, ఇక్కడ జరిగేదేం లేదు, మనం చూస్తూ నాటకం చూడటమే గాని చేయాల్సిందేం లేదు అన్న దృష్టి ఉంది. ఇది జ్ఞానమయమైన దృష్టి, దానిని మనం అవలంబించాలి. తర్వాత శ్రీ భగవానుడు చెప్పడం మొదలుపెట్టారు. ఆ శ్లోకాలు ఇంతకుముందు మనం చూసాము, అందులో కొద్దిగా క్లుప్తంగా చూద్దాం. శోకించ తగని వాని కోసం శోకిస్తూ ఉన్నావు, ప్రజ్ఞావాదం అంటే జ్ఞానంతో కూడిన మాటల్లాగా మాట్లాడుతున్నావు. పోయిన వారిని గురించి గాని పోకుండా ఉన్న వారిని గురించి గాని బాధపడరు ఎవరు? పండితులు. పండితాహ్నాను శోచంతి. ఇది కూడానండి ప్రహసన్నివ అన్నదాని అర్థం లాగానే ఉంటుంది. ఇది కూడా పండితుడైన వాడు శోకించడు. ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది, అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. పండితాహ్నాను శోచంతి. మన పాండిత్యం, జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగితే మనకు రావాల్సిన ప్రయోజనం ఏంటి? నాను శోచంతి, శోకం ఉండకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో? చూడండి, ఇంతమంది చనిపోతున్నారు, అది అన్నిటికంటే గొప్ప విషాదం, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా పండితుడు శోకించడు. మరి చిన్న చిన్న వ్యవహారాలు అవి కూడా అంతే. చిన్న చిన్న వాటికి చెప్పేదే ఉంది. ఇంకా మనకు కావాలంటే అర్థం కూడా తీసుకోవచ్చు. గతాసూన్ అగతాసంశ, వచ్చిపోయేటటువంటి అసువులు అంటే ప్రాణములు, వ్యవహారాలు, మనసులో ఉండే సంకల్పాలు అనే అర్థం కూడా చెప్పచ్చు అండి. అక్కడ చెప్పుకుంటే వచ్చిన పరిస్థితి బాధపడకూడదు, రాబోయే దాన్ని ఊహించుకొని బాధపడకూడదు. ఇప్పుడు ప్రస్తుతం ఏదుందో దాన్ని చూడటం సాక్షి మాత్రంగా, అసంగంగా, పోయింది పోయింది పోయింది, పోతే పోతుంది, వస్తే వస్తుంది, పోతే పోయింది, వస్తే వచ్చింది, ఆ విధంగా చూస్తూ ఉండటం కూడా సాక్షిభావం కిందకు వస్తుంది. ఆ అర్థం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. పండితాహ్ నాను శోచంతి అన్నది మనం ప్రహసన్నివ భారత లాగానే లక్ష్యం కింద పెట్టుకోవాలి. దేనికి శోకించకుండా ఉండాలి. ఎందుకు శోకించకూడదు అంటే తర్వాత 2 శ్లోకాలు చెప్పారు. నువ్వు గాని, నేను గాని, ఈ రాజులు గాని ఎవ్వరు ఇంతకు ముందు లేకుండా లేము, ఇక ముందు ఉండకుండా పోము. దేహానిలో మార్పులు వస్తున్నాయి, ఆత్మకు మార్పులు లేవు. అంటే దీని అర్థం ఏంటి? ఆత్మస్వరూపము యొక్క నిత్యత్వం. ఆత్మనిత్యం, ఆత్మనిత్యం, ఆత్మనిత్యము అనే మాటను గురించి చెప్పారండి. మరి ఆత్మనిత్యమే గాని మరి సుఖ దుఃఖాలు వస్తున్నాయి కదా యుద్ధంలో గాని, మరి ఇతరత్ర గాని సుఖ దుఃఖాలు వస్తున్నాయి. దాని ఏమిటి అంటే సుఖ దుఃఖాలు అవన్నీ మనస్సుకు సంబంధించినవి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ మంచి మాట ఏంటంటే ఆగమాపాయినో అనిత్యాహ. మనం ఏదో ధ్యాన సమయంలో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఈ మాట ఉపయోగించుకోవచ్చు. ఆగమ అపాయన, వస్తున్నాయి పోతున్నాయి. ఆగమ వచ్చింది, ఏదో సంకల్పం వచ్చింది, అదే పోతుంది. ఆగమ అపాయన, ఆగమ అపాయన అని వాటిని నిర్లక్ష్యం చేయటం ప్రపంచ వ్యవహారంలో కూడా బాగా ఉపయోగపడే మాట ఇది. ఆగమాపయనం, ఇది కష్టం వచ్చింది, అదే పోతుంది. మనం రమ్మంటే రాలే, ధనదలు వచ్చింది, అదే పోతుంది. సుఖం, సుఖం కూడా అంతే. ఆగమాపాయనం. అందుకని శీత ఉష్ణ సుఖ దుఃఖములు, మంచి చెడులు అన్ని కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతుంటాయి, వస్తూ ఉంటాయి, పోతుంటాయి. నువ్వు ఇది మాత్రం నిలబెట్టుకుంటాను, సుఖం మాత్రం నిలబెట్టుకుంటానంటే అసంభవం. ఎవరికైనా సరే అసంభవం. అపాయనం అట్లాగే దుఃఖం నిలిచిపోతుందేమో అని బాధపడక్కర్లా, పోతుంది, దాని అంతటితో పోతుంది, ప్రకృతిలోనే ఉంది, సహజంగా పోతుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా 4 రోజుల్లో
దాని బలం తగ్గిపోతుంది, మెల్లిగా మళ్ళీ మామూలు స్థితికి వస్తారు. ఇది మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. ఎందుకని ఆగమ అపాయనం ఏదైనా సరే ఆగమ అపాయనం. అనిత్యాహ అనిత్యములైనటువంటివి ఆగమాపాయనం అనిత్యాహ, ఇవన్నీ అనిత్యం అనిత్యం అనిత్యం. ఇందాక ఆత్మేమో నిత్యము అని చెప్పారు, ఇక్కడ వచ్చిపోయేటటువంటి పరిస్థితులు అనిత్యము అని చెప్పారు. అనిత్యాన్ని ఏం చేయాలి? ఓర్చుకో, తాము తితిక్షస ఓర్చుకోన్నారు. ఎట్లా ఓర్చుకోవటం అండి అంటే ఆత్మను తలుచుకోవటం ద్వారా. ఆత్మను తెలుసుకుంటే వీటిని ఓర్చుకోవచ్చు. ఎట్లా? పండితాహ నాన్న సూచింత అన్నాడు కదా. ఏంటి అక్కడ పాండిత్యం? నాకేం కాదు, నేను నిత్యస్వరూపము, నేను నిత్యస్వరూపం అయినా సరే వస్తున్నాయి కదా, అవే పోతాయి, నువ్వేం చేయక్కర్లేదు. మరి సుఖం ఎట్లాగో అంటే నీలోనే ఉంటుంది. అందుకని తర్వాత శ్లోకంలో చెప్పారు, గంభీరం వ్యధయంతి పురుషం పురుషుడు. ఎవరిని ఇవన్నీ బాధ పెట్టకుండా ఉంటాయో వాడికి ఏం పేరు పెట్టారంటే సమ దుఃఖ సుఖం ధీరం అని పెట్టాడు. ధీరుట. ఎటువంటి ధీరుడు? సమ దుఃఖ సుఖం, సుఖ దుఃఖములను సమంగా చూసేటువంటి ధీరుడు. ఇదండి ఇక్కడ మన శ్లోకంలో ఒకరు మొదలు పెట్టారు. 15 శ్లోకం అంటే 5 శ్లోకాలు ఏం చెప్పారు? నిత్యం అనిత్యం. అనిత్యాన్ని నిర్లక్ష్యం చేయాలి లేదా ఓర్చుకోవాలి. అట్లా ఓర్చుకోగలిగిన వాడు మోక్షాన్ని పొందుతున్నాడు. సుఖ దుఃఖములను సమంగా చూడాలి. ఎట్లా చూడాలి అంటే సుఖమైనా వస్తుంది పోతుంది, దుఃఖమైనా వస్తుంది పోతుంది, అది సమం. మరి నాకేంటంటే నాకేమీ కాదు. ఎందువల్ల? నేను నిత్యుండి కాబట్టి. ఇదే అర్థాన్ని నాసతో విద్యతే భావం అని చెప్పాడు. అసత్ పదార్థానికి అసలు ఏమునికి లేదు, వస్తుంటే పోతుంటాయి. సత్పదార్థము నిత్యమైనటువంటిది, నా స్వరూపమే, అది రాదు పోదు, ఎప్పుడూ ఉంటుంది. ఇది తెలుసుకోవడమే తత్వదర్శనము. తత్వదర్శనం అంటే మనం ఎన్ని పుస్తకాలు చదివాం అది కాదు తత్వదర్శనం. బిఏ ఫిలాసఫీ, ఎంఏ ఫిలాసఫీ, అది తత్వశాస్త్రం నేర్పుతారు యూనివర్సిటీలోను కాలేజీలో. పాతకాలంలో కూడా ఉండేవి, కాశీకి వెళ్ళి నేర్చుకొచ్చేవాళ్ళు, తర్వాత అక్కడక్కడ నేర్పుతుంటారు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. అది కాదు. తత్వదర్శి అంటే రెండిటి తేడా, నిత్య అనిత్య. నిత్యానిత్య వస్తు వివేకం 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగము అంటాడు. అది తెలుసుకున్నవాడే పండితుడు, లేక ఇక్కడ చెప్పిన తత్వదర్శి. తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు. తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. పైన చెప్పిన సమ దుఃఖ సుఖం తత్వాన్ని తెలుసుకుని సుఖ దుఃఖములను సమంగా చూడు. 17వ శ్లోకం. ఇంతకుముందు 16 దాకా ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నట్టున్నాము. 17వ శ్లోకం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదంతతం వినాశము వ్యస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ సర్వము దేని వలన వ్యాపింపబడి ఉన్నదో అది అవినాశి. మంచి మంచి మాటలు వచ్చినాయి. ఇటువంటి శ్లోకాలను మనం ఏరుకోవాలి. ఇంతకుముందు మొదలు చెప్పాము, మొదటి అధ్యాయం మొత్తం వదిలేయచ్చు, స్కిప్ అంటారు. మొదటి అధ్యాయం మొత్తం వదిలేయచ్చు. ఇందులో కూడా మొదటి అధ్యాయంలో 10 శ్లోకాల దాకా, 2వ అధ్యాయంలో 10 శ్లోకాల దాకా వదిలేయచ్చు. ఆ తర్వాత పట్టుకోదగిన మాటలు ఏంటన్నాం? ప్రహసన్నివ నాను శోచంతి పండితాహ. తర్వాత ఆత్మ నిత్యము, అనాత్మ పదార్థం సుఖ దుఃఖంలోని అనాత్మ, వస్తుంటే పోతుంటాయి. ఏం చేయాలి? వాటిని ఓర్చుకోవాలి. సమదుఃఖ సుఖం, సుఖ దుఃఖాన్ని సమంగా చూడాలి, అదే మోక్షం అని చెప్పి మళ్ళీ అదే విషయాల్ని మళ్ళీ చెప్తున్నారు. కొత్తదనం ఏముండదని నిజంగా చెప్పాలనుకుంటే ఆత్మవిద్యలో పెద్దగా చెప్పాల్సిందే 4-5 శ్లోకాలు అంతా వచ్చేసింది. మళ్ళీ అవే ఇంకో రకంగా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? దాన్ని తెలుసుకో. తత్ విద్ధి, తచ్చింతనం, తత్కథనం అంటాం చూడమని మనం. ఆ తత్ అన్నదానికి ఇక్కడ చెప్పారు అవినాశితు తద్విద్ధి, దానిని అవినాశిగా తెలుసుకునము. ఇందాక చెప్పిందే, దానికి నాశనం లేదు. ఏన సర్వమిదంతతం, ఇది కొత్తగా మాట. ఏన సర్వమిదంతతం, ఇది అంతటా వ్యాపించి ఉన్నది. ఒక రంగా చెబితే అందరిలోనూ ఉంటుంది, అన్ని జీవులు ఎందు ఉంటుంది, అట్లా చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం గట్టిగా చెబితే ఏన సర్వమిదంతతం, ఈ అన్నిటి యందును అది వ్యాపించి ఉన్నది. ఎందుకు? నిత్యం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది, అనిత్యం వినాశి మారిపోయేవి వస్తుంటాయి పోతుంటాయి.
ఈ వస్తువు పోతూ ఉండేవి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంది అక్కడ లేదు, అక్కడ ఉంది ఇక్కడ లేదు, ఇట్లా చెప్పుకోవచ్చు. మరి ఏ వినాశము లేనిది ఎక్కడుంటుంది అంటే వస్తువులతో సంబంధం లేకుండా, ఇక్కడ అక్కడ లేకుండా అది అంతటా ఉంటుంది. అది ఏన సర్వమిదంతతం వినాశము వ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి. ఆ దానికి వినాశం చెందించడం ఎవడి వల్ల కాదు. సరే, ఎవడి వల్ల కాదు, దీన్ని కూడా మనం పెద్ద పట్టించుకోకర్లేదు. మొదటి చెప్పింది అవినాశిదు తద్విద్ధి ఏన సర్వం ఇదంతతం. దీన్ని మనం బాగా పట్టించుకోవచ్చు. బాగా మననము, ధ్యానం, నిధిధ్యాసన చేయదగిన మాట. అవినాశి ఇంతకుముందు చెప్పిన మాట, నాకు వినాశం లేదు. తద్విద్ధి ఏన సర్వం ఇదంతృతం, అంతటా ఏది వ్యాపించి ఉన్నదో. ఇప్పుడు అంతటా ఏది వ్యాపించి ఉన్నది? అది అంటే మారని వస్తువు. మనం లఘువాకృతులు చెప్పినట్టు అది అంటే బ్రహ్మ తన్ నిర్వికల్పకమైన స్థితి, ఏది మారకుండా ఉంటుందో. ఇంకో రకంగా చెప్తే అనిత్యములైనటువంటి వాటికి ఆధారంగా ఏది ఉంటుందో. శరీరాలన్నీ పోతున్నాయి, భగవద్గీత వచ్చింది 12వ శ్లోకంలో అందులో వచ్చింది. శరీరాలన్నీ పోతున్నాయి, దేహి నిత్యం అవధ్యోయం, దేహి అవధ్యుడు చావడు. బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలు వస్తూ ఉన్నా లోపల ఉన్నది మారటం లేదు. కాబట్టి ఇది అవినాశి, అది సర్వవ్యాపి అని చెప్పారండి. సర్వవ్యాపి ఎట్లా అవుతుంది? నిజానికి దానికి ఏ లక్షణాలు చెప్పడానికి వీల్లేదు. అవాంగ్ మానస గోచరము అంటారు. వాక్కుకి మనస్సుకి అందదు. నిశ్చలంగా ఉండటమే. గాఢ నిద్రలో ఉన్నదాన్ని సర్వవ్యాపకము అందామా, లేదు ఇక్కడ మాత్రమే ఉందందామా? అట్లా చెప్పడానికి వీల్లేదు, ఇట్లా చెప్పడానికి వీల్లేదు. అందువల్ల దాన్ని అనూరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం అని వస్తుంది కఠోపనిషత్తుడు. అణువులో అణువుగా, మహత్తులో మహత్తుగా, పెద్ద దాంట్లో పెద్దదిగా ఏ స్వరూపం ఉందో అది మారనటువంటిది. అది అందరి హృదయంలో ఉంది. ఆత్మాస్య జంతుర్ నిహితో గుహాయం. జంతువు అంటే ఇక్కడ జీవులు. అన్ని జీవుల యొక్క హృదయంలో ఎందు ఆత్మ ఉన్నది మారకుండా. కాబట్టి ఇది సర్వవ్యాపి. ఇది సిద్ధాంతపరంగా ఎంతని చెప్పుకోవచ్చు అనుకోండి. అనుమానాలు ఉన్నవాళ్ళు ప్రశ్నించి కూడా అడగచ్చు అన్నారు ఎటువంటి. సరే, ఇప్పుడు అంత మనం ప్రశ్నించి దాని గురించే తర్కం, చాలా విపరీతమైన బోధ పెట్టుకోకుండా సారం మనకు అర్థమైంది అనుకుందాం. చాలా కాలంగా మీరు కూడా చదువుతున్నారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది సర్వవ్యాపకము. దాన్ని ఏం చేయాలి? ఆ విషయాన్ని అంటే మననము, నిధిధ్యాసన చేయాలి. ఇలా చెప్పాను. నిజానికి అది చెప్పడానికి వీల్లేంది, ఊహించడానికి వీల్లేంది, గాఢ నిద్రలాగా ఉంటుంది. కానీ ఏదో రకంగా చెప్పాలి అంటే కొన్ని లక్షణాలు చెప్పవలసి వస్తుంది. ఎందుకు? ఇట్లా చెప్పంగానే ఆ స్థితిలో, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండిపోవటం 100కి 100 మందికి కుదరదు. అందుకని లఘువాక్య వృత్తిలో మహానుభావులు చెప్పినట్టు 1-2 క్షణాలైనా అప్పుడప్పుడు అట్లా పట్టి చూడు. మనం చెప్తూ ఉంటాం ఆగి చూడు అని. 1-2 క్షణాలైనా అప్పుడప్పుడు ఆగి చూస్తూ తక్కిన సమయాల్లో దాని గురించి ఆలోచించమన్నారు. ఏం ఆలోచిస్తామండి? గాఢ నిద్రలో ఉన్నది, దాని గురించి ఏం ఆలోచిస్తావు? ఎంతసేపు ఆలోచిస్తావు? తచ్చింతనం, తత్కథనం. అందుకని దానికి దగ్గరగా ఉండే లక్షణాలు కొన్ని చెప్తూ ఉంటారు. ఇది ఆత్మ, నిర్వికల్పమైన ఆత్మకు దగ్గరగా ఉండే లక్షణాలు. ఎందుకు? మన కోసం, మనం అర్థం చేసుకుని మననం చేసి ధ్యానం చేయడం కోసం దగ్గరగా ఉండే లక్షణాలు కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఆ దగ్గరగా ఉండే లక్షణాల్లోనే ఇందాక అణురణీయాన్ మహతోమయాన్, అణువులో అణువుగా ఉంటుంది. సరే, అట్లా కూడా ధ్యానం చేయొచ్చు. మహత్తు కంటే మహత్తుగా ఉంటుంది, అట్లా కూడా ధ్యానం చేయొచ్చు. ఇంకా ఎన్ని రకాలుగానే చేయొచ్చు. మరీ కిందికి వచ్చి లోక వ్యవహారంలో ఆ దేవుడు అసలు లేనే లేడు, నేనే ఉన్నాను, ఆ విధంగా వ్యవహారం చేయకుండా అంతటా ఉన్నాడు పరమాత్మ. ఇది చాలా గొప్ప విషయం.
అంతకంటే పై మాట ఏమన్నా ఉందా? ఉన్నది. ఏంటి? ఊరకుండటమే. ఊరకుండటమే అంతకంటే పై మాట. అదే దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య ప్రకటిత. అట మౌనంగా బోధ చేసేట వాళ్ళందరికీ అర్థమైపోయింది. అది అర్థం కావడం కష్టం, అర్థమైన వాళ్ళకు కూడా అది నిలబడటం కష్టం అని తెలుసు కాబట్టి దాని గురించి చింతిస్తూ ఉండు, ధ్యానిస్తూ ఉండు, ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటూ ఉండండి అని కొంచెం కింది స్థాయిలో చెప్పారు. మనం అందుకని ఈ శ్లోకంలో చెప్పిన అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదంతతం ఈ లక్షణాన్ని మనం మననానికి ధ్యానానికి ఉపయోగించు. అంతటా ఉన్నటువంటి స్వరూపము ఎవరు? దేవుడు అని చెప్తే కొంత ప్రయోజనం అండి. ఆ దేవుడు నేను అంతా ఒకటే. ఆ దేవుళ్ళో నిర్వికల్పం అన్నప్పుడు కలిసిపోయా. నిర్వికల్పం ఉన్నప్పుడు నేను ఎట్లా ఉంటాను? అంతటా ఉన్న స్వరూపము నేను. మరి ఈ శరీరం ఏంటండి? శరీరం కూడా అందులో ఒక భాగం. ఇప్పుడు నేను గదిలో కూర్చొని ఉన్నాను అనుకోండి, గదిలో 50 వస్తువులు ఉంటాయి. అది గోడలు, తలుపులు, క్యాలెండర్లు, కుర్చీలు, మంచాలు ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి. అవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు గదిలో ఉన్నాయి. అది మొదటి మెట్టు, ఫస్ట్ స్టెప్. తర్వాత ఏమనాలి? గదిలో కాదు, నా మనస్సులో ఉన్నాయి. నేను చూసి ఫలానా ఫలానా గుర్తుపడితే కదా ఉన్నట్టు. అవి ఉన్నాయి అని నేను చెప్తున్నానంటే అవన్నీ నా మనస్సులో ఉన్నాయి. సరే, ఆ మనస్సు ఎక్కడుంది? మనస్సు ఆగిపోయినప్పుడు కూడా ఏది ఉంటుందో అందులో నుంచే మనస్సు బయటకు వస్తుంది. అటు నుంచి చెప్తే నిశ్చలమైనటువంటి ఆత్మస్వరూపం ఉన్నది. చిన్న కదలికి వచ్చేవాడు మనస్సు అనేది వస్తుంది. ఆ మనసులో ఇంకా కదలికలు వచ్చేవాడికి ప్రపంచంలాగా కనిపిస్తోంది. ఇప్పుడు దీన్ని మనం ధ్యానానికి ఉపయోగించుకోవడం అంటే ఇట్లా, నేను ఇక్కడ చెప్పిన ఏన సర్వం ఇదంతతం, ఏ దేని చేత ఇదంతా వ్యాపింపబడి ఉన్నదో అది నేను. ఈ శరీరం అందులో చిన్న భాగం. ఆకాశంలో దుమ్ము కణం వేలాడుతున్నట్లు ఈ శరీరాలన్నీ వేలాడుతున్నాయి. అన్ని శరీరాలు ఈ శరీరంతో సహా. ఈ గదిలో ఉన్న వస్తువులన్నీ తెలుగులో ఉన్నాయి ఈ శరీరంతో సహా. అట్లా బయటికి వెళ్ళి చూస్తే ఆకాశం ఉంది, గాలి ఉంది, మబ్బులు ఉన్నాయి, అన్ని తెలుగులో ఉన్నాయి ఈ శరీరంతో సహా. ఈ శరీరానికి ప్రత్యేకత ఏం లేదు ఇంకా. అంటే ఈ శరీరం నుంచి బయటపడి అట్ట అంతటా ఉన్నాను. ఇది కూడా ఒక ఊహే కదండి. అంటే నిజమే, ధ్యానము అంటేనే ఊహలు. ఏదో కల్పించుకొని ఇట్లా 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 అని చెప్పుకోవడం ధ్యానం. కానీ ఇది మంచి ధ్యానము అన్నారు. ఎందువల్ల? రాముడు ఇట్లా ఉంటాడు, కృష్ణుడు ఇట్లా ఉంటాడు, కాళీ అమ్మవారు ఇట్లా ఉంటుంది, ఇటువంటి భావాలు కల్పించుకుని ధ్యానాలు చేస్తూ ఉంటారు. లోకంలో వాటికి కూడా ఉపయోగం ఉందని చెప్తున్నారు. ఈ ధ్యానం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు వీళ్ళు చెప్పారు ఆ పురాణంలో ఉంది ధ్యాన శ్లోకం, అటువంటిది కాకుండా మనం ఏదైతే విచారణలో నిలబెట్టుకున్నామో, విచారణ చేసి ఇదేమిటని పరిప్రశ్న చేసి నిర్ధారించుకున్నాం, ఆత్మ మారకుండా ఉంటుంది, సర్వవ్యాపకంగా ఉంటుంది అని. తర్వాత అనుభవంలో కూడా చూచాం ఆత్మట నిశ్చలంగా ఉంటుంది అని. ఏది నువ్వు విచారణ ద్వారా అనుభవం ద్వారా తెలుసుకున్నావో దానిని ధ్యానం చేయొచ్చు. ఒకసారి నీకు అనుభవం అయింది, దాని మీద ధ్యానం చేయటం. కొత్తగా ఏదో ఈ దేవుడు అట్లా, ఆ దేవుడు ఇట్లా ఉంటాడు, దాని మీద ధ్యానం చేయని చెప్పడం కాకుండా, ఎవరో చెప్పారు దాన్ని మనం నమ్మి చేయటం కాకుండా, మనకి మనం నిరూపించుకున్నటువంటి విషయాల మీద ధ్యానం చేయటం. జ్ఞానయోగానికి సంబంధించినటువంటి ధ్యానంలో ఉన్న ప్రత్యేకత అది. ఇప్పుడు ఇది జ్ఞానయోగానికి సంబంధించిన ధ్యానం ఏంటి? నేను అంతటా ఉన్న స్వరూపము. ఏన సర్వమిదంతతం. సర్వం ఇదం అంటాడు. ఇదంతా అంటే మీకు కనపడేవంతా, మీ మనసులోకి వచ్చిన ఊహలన్నీ అనుకోండి. అట్లా కూర్చోవడం, ఏ ఊహ వచ్చినా సరే వచ్చింది పోయింది. ఏం లేదు, నేను కూర్చొని ఉన్నాను అనేది కూడా అందులో వస్తోంది. ఈ శరీరం కూడా అందులో ఒక భాగం, చిన్న భాగం. నేనెట్టా ఉన్నాను? ఏ శరీరంతోనూ సంబంధం లేకుండా, ఈ శరీరంతో సహా సంబంధం లేకుండా ఆకాశంలాగా ఉన్నాను. ఇట్లా ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. ఆకాశంలాగా అంతటా ఉన్నాను. మనకు తెలిసినంతలో ఆకాశం పెద్దది కాబట్టి ఆకాశంలాగా అంతటా ఉన్న స్వరూపము నేను. సర్వమిదంతతం, అన్ని దాని అందే ఉన్నాయి. అవినాశి, ఆ లక్షణాన్ని కూడా మనం ధ్యానం చేయొచ్చు. అవినాశి, నేను మారలేదు. అవన్నీ పోతున్నాయి, వస్తువులు వస్తున్నాయి, ప్రతి క్షణం మారిపోతున్నాయి, నేను మారలేదు. తెర మీద బొమ్మ, అదో ఉదాహరణ అప్పుడు చెబుతున్నాం, అది కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఈ అవినాశి అని, సర్వమిదంతతం అని, ఇదం
అనేది వస్తుంది పోతుంది. వీటికి సంబంధించి మనం కొన్ని దృష్టాంతాన్ని, ఆకాశం దృష్టాంతం, లేకపోతే సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి పోతుంటాయి, ఆ దృష్టాంతం అంటే ఉదాహరణ. అవినాశి తెర మీద బొమ్మలు, తెరకి ఏం కావట్లేదు. అద్దంలో బొమ్మలు, అద్దంలో ప్రతిబింబాలు, అద్దానికి ఏం కావట్లేదు. ఇటువంటి ఉదాహరణల సహాయం కూడా తీసుకుని కొన్ని ఊహలని ఏర్పాటు చేసుకోవాలి. ధ్యానం అంటే ఊహించటమే, ఊహించి దాన్ని నిలబెట్టుకోవటం. కానీ ఎటువంటి ఊహలు? అంతకుముందు విచారణలో నిర్ధారించుకున్నటువంటి, అనుభవం ద్వారా నిర్ధారించుకున్నటువంటి విషయాల మీద జరిగేటువంటి ధ్యానం మంచి ధ్యానం. దీనినే ఈ జ్ఞాన యోగంలో అనుమతించారు, ప్రోత్సహించారు కూడా. అట్లా చేసుకోవచ్చు, మంచిది. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ నిశ్చల స్థితిలో ఉండడం అందరికీ కుదరదు. అందరికీ దాదాపుగా 100 మందికి ఎల్లప్పుడూ అట్లా ఉండడం కుదరదు కాబట్టి అన్నారండి. అందుకని ఈ శ్లోకంలో ముఖ్యమైన విషయం మనకి ధ్యానానికి బాగా ఉపయోగిస్తుంది. అందులో ఏవి? 2 మాటలు. అవినాశి ఏన సర్వం ఇదంతతం, దేని యందు ఇదంతా వ్యాపించి ఉన్నదో. ఇట్లా చూసుకుంటూ పోవాలండి. మనం అన్ని శ్లోకాలను కొంచెం అట్ట చూసుకుంటూ వచ్చాము. మొదటి అధ్యాయం మొత్తం వదిలేసాము, ఈ 2వ అధ్యాయంలో చాలా శ్లోకాలు వదిలేసాము. తక్కిన కొన్ని శ్లోకాలకి అట్లా మంచి, అది మన లక్ష్యంగా పెట్టుకోవాలి, మంచి శ్లోకం అట్లా చెప్పుకుంటూ వచ్చాము. ఎక్కువగా ధ్యానం చేయదగింది ఇది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం అన్నారు. మళ్ళీ అదే అర్థం తర్వాత శ్లోకం 18వ శ్లోకంలో కూడా. అంతవంతయమే దేహా నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. ఈ దేహములన్నీ వచ్చిపోతూ ఉంటాయి. దేహి అంటే ఎవరికైతే దేహాలు ఆ దేహికి మార్పు లేదు, నిత్యము, అవినాశి, అప్రమేయము చెప్పడానికి వీలైనటువంటిది. కాబట్టి ఈ పైన వచ్చిన లక్షణాలే. దీన్ని మళ్ళీ కొత్తగా ఏం చేయగలం. ఇందాక శ్లోకంలో వచ్చిన లక్షణాలని మళ్ళీ ఇంకో రకంగా చెప్పినట్టు అయింది. దాన్ని మనం ధ్యానానికి ఉపయోగించుకుంటే, ఇక్కడ విశేషంగా చెప్పింది ఏంటంటే ఈ 18వ శ్లోకంలో తస్మాత్ యుధ్యస్వ భారత, కనుక యుద్ధము చేయుము. చూడండి, సాధారణ యుద్ధం చేయమని ఎందుకంటారు? ఇది ధర్మం కాబట్టి నువ్వు చేయాలి. వాడు వచ్చి నీ మీద పడుతున్న నువ్వు ఊరుకుంటావా ఏంటి? యుద్ధం చేయాలి. ఇది తస్మాత్ యుధ్యస్వ భారత, కనుక యుద్ధము చేయుము అని వస్తుంది ఇందులో. జనరల్ గా చెప్పేది ఈ ఎన్నో రకాలుగా కనుక యుద్ధం చేయి, కనుక యుద్ధం చేయి అంటారు. ఇక్కడ చెప్పింది ఏంటి? కనుక యుద్ధం చేయము. ఏంటి కనుక? ఆత్మకు నాశము లేదు, ఇవన్నీ మారిపోతుంటాయి, అంతవంతములు పోతూ పోతుంటాయి, ఎట్లాగైనా పోయేవే. కనుక యుద్ధం చేయము అంటే ఇక్కడ జ్ఞానం అన్నమాట. లౌకికమైన వ్యవహారం, లౌకికమైన ధర్మము, ఆ వడుచు కొడుతూ ఊరుకుంటావా, ఇటువంటి ధర్మాలు కాదు. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించి యుద్ధం చేయన్నారు. దానికి తేడా ఏంటి? ఇంకో రకంగా చెప్పడం చాలా లోతైన విషయం. పైన ధర్మం చెప్పడం కాకుండా దీన్ని చాలా లోతుగా చెప్పారు. ఆత్మ స్థితి దాన్ని పట్టుకుని ఎడు మారిపోయేదే, ఎడు చచ్చేవాళ్లే ఏంటి ఇక్కడ అంటే అన్నిటికంటే లోతైనటువంటి జ్ఞానం అటండి. ఇంకో రకంగా చేస్తాడు, ఎవడు చచ్చేవాడు లేడు, ఆత్మస్వరూపం అంతటా ఒకటే. శరీర దృష్టి చెప్తే అన్ని పోయేవే. కాబట్టి ఏమిటి ఇప్పుడు యుద్ధం చేయడం అంటే ఉంది? ఇది యుద్ధం అంటే ఒక ఆట లాంటిది. చిన్నపిల్లలు బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటుంటారు చూడండి, అటువంటి ఆటే, అంతకంటే ఏం లేదు అన్నట్లుగా చెప్తున్నారండి. ఇది మనం అప్పుడప్పుడు మననం చేసి గట్టి చేసుకుని వ్యవహార సమయంలో ఉపయోగించుకోవలసిన విషయం. నేను అవినాశి స్వరూపం, ఇవన్నీ మారిపోయేవే కాబట్టి చెయ్యి. యుద్ధం అంటే ఇక్కడ వ్యవహారం అనుకోండి, వ్యవహారం, కర్మ, ఏం చేయవలసి వస్తుందో చేస్తూ ఉండు అని మనం అర్థం చెప్పుకోవచ్చు. సరే, అదే రకమైన అర్థాలు ఎవడు దీన్ని చంపుతున్నాడు అనుకున్నాడో, ఎవడు చస్తున్నాడు అనుకున్నాడో, ఎవరు తెలియని వాళ్ళే. అది చంపేది కాదు, చంపబడేది కాదు. ఇందాక చెప్పింది మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా దీన్ని చెప్పుకోక్కర్లేదు. తర్వాత 20వ శ్లోకం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఇది 20వ శ్లోకం. చాలా ధ్యానానికి బాగా ఉపయోగించేటటువంటి శ్లోకం అండి. పుట్టేది కాదు, చచ్చేది కాదు, ఒకప్పుడు లేకుండా పోయేది కాదు. పుట్టనటువంటిది, నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, పురాణం అంటే పాతకాలంది,
దీనికి చంపడానికి వీల్లేదు. ఇందాక చెప్పిన నిత్యత్వమే మళ్ళీ చెప్పారు. మళ్ళీ వచ్చినప్పటికీ ఈ శ్లోకాన్ని పట్టుకొని మనం ఒక్కొక్క మాటని ఆలోచిస్తూ ఉంటే మననము దాన్ని మనసులో నిలుపుకుంటూ చేయొచ్చండి. నా జాయితీ నేను ఎప్పుడు పుట్టలేదు కదా, అసలు నేను పుట్టలేదా, ఎందుకని శరీరం పుట్టింది నేను, సాక్షి లోపల ఉన్న చైతన్యం పుట్టలేదు కదా. ఇట్లా ఇందులో ప్రతి మాటని మననము ధ్యానము చేయడానికి ఉపయోగించేవి. ఇటువంటివి మనం కొన్ని ఏరుకొని, మళ్ళీ అన్ని ఏరుకోవాలని కూడా లేదు, 4-5 మాటలు పట్టుకొని అది సారభూతం తదుపాసితం. ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో సారభూతం ఏంటి, ఇవన్నీ మారిపోతున్నాయి, అది మారట్లేదు అన్నాను. కొంచెం మననం చేయడానికి ఇంకో 4-5 మాటలు చెప్పండి, ఒకే మాట కాకుండా. అంటే ఇది అజ, పుట్టలేదు, అది చావదు, నిత్యంగా ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంది, ఇంతకాలం లేదు, కాలాతీతము, అది శరీరం చచ్చిపోయినా అది చావకుండా ఉంటుంది. ఇటువంటి లక్షణాలన్నీ మనం రకరకాలుగా ఆలోచించడం కోసం ఉపయోగించుకోవచ్చు. రకరకాలుగా ఆలోచించడాన్ని మననం అంటారు. మననం చేయడానికి ఇటువంటి వాటిని ఉపయోగించవచ్చు. మళ్ళీ 21లో కూడా అదే రకంగా చెప్తున్నారు. వేదా వినాశనం నిత్యం వ్యయేనమజము వ్యయం కథం సపురుష పార్థ కంఘాతయతి హంతికం. మళ్ళీ అదే చెప్తున్నారండి. అది అవినాశి అనిత్యం అయితే అసలు చంపేది ఎవడు, ఎట్లా చంపుతారు, దేన్ని చంపుతాడు? ఇది మరీ ఎక్కువగా మననం చేయగలరు, ఎందుకంటే ఇందాక వచ్చేసింది కాబట్టి. అదే విషయాన్ని కథా సందర్భంలో మళ్ళీ చెప్పినట్టు మాట, చంపడం లేదు, చావడం లేదు కాబట్టి యుద్ధం చేయి అని. మళ్ళీ అదే విషయాన్ని ఇంకో రకంగా, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, పాత వస్త్రాలను వదిలేసి కొత్త వస్త్రాలను దొరికినట్టుగా ఈ శరీరాలని పాతబడిపోతే వదిలేసి జీవి కొత్త శరీరాన్ని పొందుతున్నాడు. ఇది కూడా ఇందాక చెప్పిన వాటిలోనే వస్తుంది. కర్మ సిద్ధాంతం, కర్మ జన్మ సిద్ధాంతం పెద్దగా ధ్యానం చేయవలసిన, మననం చేయవలసిన అవసరం లేదు. నైనం చిందంతి శస్త్రాన్ని అంటే దీన్ని శస్త్రములు నరకలేవు, అగ్ని దహింపలేదు, గాలి ఎండింపలేదు, నీరు తడపలేదు. అంటే ఏం చేసినా సరే అది మారదు, ఏం చేసినా సరే ఇది అప్పుడప్పుడు ఆలోచించుకుంటూ మననం చేయడానికి ఉపయోగిస్తుందండి. నేను మారని స్వరూపం, అవినాశి, అవ్యయం, తరగని స్వరూపం అనడానికి ఎట్లాగండి? ఇంకొంచెం 4 మాటలు చెప్తే ఆ మాటలను ఉపయోగించి మళ్ళీ ఇంకో రకంగా అనుకోవచ్చు కదా. అంటే ఇట్లా అనుకోవచ్చు. అగ్ని వచ్చి మీ మీద పడింది, అగ్ని మధ్యలో మిమ్మల్ని పడేశారు, శరీరం దహించిపోతుంది, కానీ నేను దహించట్లేదు, ఇట్లా ఆలోచించుకోవచ్చు. కత్తులు వచ్చి అటుపక్క ఇటుపక్క చెండా ముక్కలు అయిపోతుంది శరీరం, కైమా కొట్టుడు లాగా అంటుంటా అయిపోతుంది, కానీ నాకేం కావట్లేదు, నేను శుద్ధ చైతన్యం అట్లా చూస్తూ ఉన్నాను. ఇటువంటి ఊహలు పెట్టుకోవచ్చు అని. అటువంటి వాటికి అంటే నేను సావటం లేదు, మననం లేదు, నిత్యమైన స్వరూపము అనటానికి గాను ఇటువంటి భావాల్ని మనం ఉపయోగించుకుని మననం చేయవచ్చు. అదే విషయం మళ్ళీ అవ్యక్తో అచ్చేద్యో యమదాఖ్యో యమక్లేద్యో అశోషేవిచ నిత్య ఇందాక వచ్చింది. సర్వగత అంతటా ఉన్నది, స్థాణు కదలకుండా స్థాణు ఒకటే రకంగా ఉంటుంది, అచల కదలదు, సనాతన ఎప్పటి నుంచో ఉంది. దాదాపుగా అవే లక్షణాలు మళ్ళీ వచ్చినాయి కాబట్టి ప్రధాన్ని మనం పట్టుకోక్కర్లేదు. ఈ అన్నిటినీ కలిపి ఏదో ఒక శ్లోకం కానీ 2 శ్లోకాలు కానీ మననం చేయడానికి, ధ్యానం చేయడానికి మనం తీసుకోవచ్చు. లేదా ఒక రోజు ఆ శ్లోకం, ఒక రోజు ఈ శ్లోకం అని చెప్పుకోవచ్చు. ఇటువంటి వచ్చినప్పుడు కాసేపు ఆగి ఒక్కొక్క మాటని మళ్ళీ తెలిసిందాన్ని నోట్లో ఏదో బెళ్ళో చాక్లెట్లో లేదా ఒక్కప్పుడు వేసుకుని చప్పరిస్తూ ఉన్నట్లుగా వీటినన్నిటినీ మననానికి, ధ్యానానికి ఉపయోగించుకోవచ్చు. అవ్యక్తో యమచింత్యో యమవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అది అవ్యక్తం, కనపడేది కాదు. అచింత్యోయం, దాని గురించి ఆలోచించడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, అసలైన మాట చెప్పమంటే అచింత్యం, ఏం చెప్పడానికి లేదు. మరి ఇన్ని మాటలు ఎందుకు చెప్పావు అంటే కొంచెం కింది స్థాయిలో మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు ఇవి పెట్టుకోవాలి. అది మారేది కాదు, ఇవన్నీ మారిపోతున్నాయి, ఏం చేసినా అది మారదు, దాన్ని చంపడానికి వీలు లేదు, కాబట్టి యుద్ధం చేయి. ఇవి వ్యవహార సమయంలో భావం ఉండేది, ఒక భావం ఉండాలి. కాబట్టి ఇందాక నుంచి అజో నిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే ఇటువంటివి చెప్పుకొచ్చారు. కరెక్ట్ గా చెప్పండి అంటే అవ్యక్తోయం అచింత్యోయం, అది కనపడదు, వినపడదు, నిరాకారం, నిర్వికారం, చింతించడానికి వీలు లేదు. ఇంకేం చెప్తా ఏం లేదు. మరి ఏం చేయాలండి అంటే ఇది ఒకటే చెప్తుంది, తస్మాదేవం విదిత్వైనం, దాన్ని తెలుసుకుని నానుశోచితుమర్హసి, నువ్వు శోకాన్ని తరించాలి.
బాధపడకూడదు, ఏడవకూడదు. ఇది లక్ష్యం అండి. అట్లా తెలుసుకో, అట్లా ఉండిపో, హాయిగా ఉండు. తెలుసుకోవడం కోసంగా ఇందాక చెప్పిన శ్లోకాల్లో లక్షణాలు ఉపయోగించి మననము ధ్యానము చేసుకోవచ్చు. ఇంకొక రకంగా చెప్తున్నారు, అధచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మతం. ఇది ఎప్పుడు పుడుతూ ఉంటుంది, చస్తూ ఉంటుంది అనుకున్నప్పటికీ ఏడవకూడదు. చూడండి, ఏడవకుండా ఉండటాని కోసం ఇంకో రకంగా చెప్తున్నారు. పుడుతోంది వస్తుంది, అది పుట్టుతుంది వస్తుంది. జాతస్య ధ్రువో మృత్యు. అది పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు. దానికోసం నువ్వు ఎందుకు బాధపడతావు? బాధపడమాక. ఇటువంటి శ్లోకాల్లో మనం తీసుకోవాల్సింది ఏంటి? ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే బాధపడకూడదు, ఏ రకంగా చూసినా సరే బాధపడకూడదు. ప్రపంచం నిజమే అనుకున్నా అది నిలబడదు. సుఖం వచ్చింది బాగుంది అనుకున్నా సుఖం నిలబడదు అని తెలుసుకో. ముందు సుఖం నిలబడదు, వచ్చినప్పుడు అనుభవించు. అది నిలబడదు కాబట్టి బాధపడకూడదు. ఇట్లాగని అంటే ఇవి కొన్ని శ్లోకాలు ఊరికే ఒకసారి 2 సార్లు అర్థం చేసుకుని వదిలేది. ఇందాక చెప్పినట్టు కొన్ని శ్లోకాలు మననం చేయడానికి, ధ్యానం చేయడానికి బాగా ఉపయోగిస్తాయి. వాటిని అట్లా ఉపయోగించుకోవాలి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. బాధపడకూడదు అంటాను ఇంకొక శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్చది కశ్చిదే నమాశ్చర్యవద్ వదతథైవచాన్య ఆశ్చర్యవచ్చయ. అందరు దీన్ని ఆశ్చర్యంగా చెప్పేవాళ్ళు, ఆశ్చర్యంగా వినేవాళ్ళు, ఆశ్చర్యంగా మాట్లాడేవాళ్ళు, ఆశ్చర్యంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, కానీ ఎవరికి సరిగ్గా అర్థం కావట్లేదు అంటారు. ఆశ్చర్యంగా అంటారు. ఏంది ఆశ్చర్యం? ఆత్మ ఎప్పుడు ఉంటే అని చెప్తున్నారు. ఇది కూడా కాస్త విని అర్థం చేసుకుని ఆహా అనుకోవటం కోసం, కానీ పెద్దగా ఇందులో మనం ధ్యానం చేయవలసింది ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇవి సారభూతం తదుపాసిత ఆ మాట గుర్తుపెట్టుకుని భగవద్గీత 700 శ్లోకాలు మనం మననం చేసి 700 శ్లోకాలు ధ్యానం చేసి అక్కర్లా. అక్కడక్కడ మంచి మంచి మాటలు మనకు కావాల్సి వచ్చినప్పుడు ఒక 5, 6, 10 శ్లోకాలు కూడా కాదు, మాటలు అయినా చాలు. అవినాశి, నిత్యము, అజము, పుట్టదు, ఇటువంటి మాటలు, పురాణము, శాశ్వతము, ఇటువంటి మాటలు కొన్ని పెట్టుకుని పెద్ద సర్వమిదంతతం, ఆకాశం వల్ల సర్వము అంతా వ్యాపించి ఉన్నది, ఇటువంటివి కొన్ని తీసుకుని మనం ఉపయోగించుకోవచ్చు. తక్కినవి అర్థం చేసుకుని అంతే ప్రస్తుతానికి వదిలేయటమే. అందుకని దేహి ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి నువ్వు దేనికి బాధపడవలసిన అవసరం లేదు అని మళ్ళీ అది చెప్పారు. తర్వాత ఒక 7 శ్లోకాల్లో స్వధర్మాన్ని గురించి చెప్పారండి. నువ్వు స్వధర్మం చేయాలి, నువ్వు క్షత్రియుడివి కాబట్టి యుద్ధం చేయాలి, చేయకపోతే అందరు నవ్వుతారు. నీ యుద్ధం వచ్చింది, నువ్వు కావాలంటే రాలేదు, ధర్మ యుద్ధం చేసి తీరాల్సిందే. నువ్వు చేయకపోతే నీకు కీర్తి ప్రతిష్టలు పోతాయి, అందరు నవ్వుతారు. ఇటువంటి మాటలు కొన్ని చెప్పుకుంటూ వచ్చారండి. వీరిని మనం పూర్తిగా వదిలిపెట్టచ్చు, మనకు అవసరం లేదు కాబట్టి. వాటిని కూడా కావాలంటే మనకు అన్వయించుకోవచ్చు కదండి. మనది కూడా మన ధర్మం మనం చేయాలి కదా లోకంలో. అవన్నీ అనవసరం, అంతక్కర్లేదు. మనం చేసేదేదో చేస్తూ ఉంటాం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిని పెద్దగా మననము ధ్యానము చేయవలసిన అవసరం లేదు. తర్వాత ఈ యోగము, జ్ఞానము, శుద్ధమైన కర్మ, ఉత్త కర్మ, దాని గురించి చెప్తూ కర్మ అంటే మామూలు వ్యవహారం, అది కొంచెం తక్కువ రకం, మంచిది కాదు. వేదముల్లో కూడా చెప్పారు కర్మ ఈ కర్మ అని, అయినా సరే అది మంచిది కాదు అన్నారు. అని వేదాలు వాటిని గురించి కూడా కొంచెం తక్కువ చేసి చూపించారు కొన్ని శ్లోకాల్లో. అవి కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం ఒకసారి చదివి చూసి వదిలేయచ్చు. ప్రస్తుతం నేను వదిలేస్తున్నాను. 45వ శ్లోకంలో వచ్చింది, త్రైగుణ్య విషయ వేద అనిస్త్రైగుణ్యో భవార్జున. వేదములోని త్రిగుణములకు సంబంధించిన మాటలు, అంటే మారిపోయేటటువంటి విషయాలు అని. మరి నువ్వెవరు? నిర్ద్వంద్వో, ద్వంద్వాలకు సుఖ దుఃఖాలు లేనివాడు, పుట్టుక చావులు లేనివాడు, మంచి చెడులు లేనివాడు, రాగద్వేషం లేనివాడు, అది నిర్ద్వంద్వం, ద్వంద్వాలు లేవు. నిత్య సత్వస్థో, ఎల్లప్పుడూ ఉనికితో ఉన్నావు, మారకుండా ఉన్నావు. నిర్యోగక్షేమ, దేని పట్టించుకుంటా కావాలనే వద్దనే ఆ మాటలు కూడా లేకుండా ఊరక ఉండు. మధ్యలో 10-15 శ్లోకాలు వచ్చినాయి. అది కథా సందర్భం, అర్జునుడికి ఉద్దేశించి యుద్ధం చేయాల్సిన తప్పదని లౌకిక జ్ఞానాన్ని బోధించారు. మనం ఆత్మజ్ఞాన సాధకుల దృష్టితో చూస్తున్నప్పుడు వాటికి పెద్దగా విలువ ఇవ్వక్కర్లేదు. ఇటువంటిది పట్టుకోవాలి. నిర్ద్వంద్వో, ద్వంద్వాలకు అతీతంగా ఉండు, సుఖ దుఃఖాలని సమంగా చూడు. ఇందాక చెప్పారు సమదుఃఖ సుఖం దూరం అన్నదే ఇక్కడ కూడా వచ్చినట్లు అనుకోవాలి. నిర్యోగక్షేమ, ఏదో కావాలని దాన్ని రక్షించుకోవాలని ఇటువంటి ప్రయత్నాలు లేకుండా ఉండు అని
తర్వాత 47వ శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలే తుర్భూమాతే సంగోస్త్వ కర్మణి. ఇది కర్మయోగము అని చెప్పారండి. ఇది కూడా మనం కొంత ఉపయోగించుకోవచ్చు, పెద్దగా ధ్యానం చేకి మననానికి కాదు. కర్మయోగము అంటే జ్ఞానము కలిగిన తర్వాత కర్మ ఎట్లా చేయాలి అంటే, వ్యవహారం తప్పదు కదండి అంటుంటే ఎట్లా చేయాలంటే ఇట్లా కర్మలు చేస్తూ ఉండు, ఫలితాన్ని కోరకు, ఫలితం కోసంగా పనిచేయకు. అసలు చేయకుండా ఉండటం అనే దాని ఉంది కూడా నువ్వు సంఘం లేకుండా ఉండు, అంటే కర్మ చేస్తూ ఉండు కానీ ఫలితాన్ని కొరకు. ఇది కర్మయోగము. అసలైన జ్ఞానయోగం తర్వాత వస్తుందండి, మనకు 3వ అధ్యాయం 4వ అధ్యాయం అటువంటి వాటిలో వస్తుంది. అసలు సీజన్ 100% జ్ఞానయోగం ఎట్లా ఉంటుందంటే, నీవు కర్తవు కావు, ఈ భావం తర్వాత చాలా వస్తుంది. ఇక్కడ మటుకు సందర్భానుసారంగా, ఎందుకు యుద్ధం చేయమంటున్నారు కాబట్టి కథా సందర్భం, నీ కర్మ నువ్వు చేయి అట్లా చెప్పారు, ఫలితం కోరకుండా చేయి. దీన్ని కర్మయోగము అంటారు. సిద్ధ్యో సమోభూత్వ, సిద్ధి అసిద్ధులు రెండిట్లో సమంగా ఉంటూ చెయ్యి. సమత్వం యోగ ఉచ్యతే, సమత్వమే యోగము. తర్వాత బుద్ధియుక్తో జహాదేహ, ఇటువంటి జ్ఞానంతో కలిగిన వాడు అంటే ఆత్మజ్ఞానము. కర్మయోగం అంటే నాకు ప్రపంచంలో ఏమీ అక్కర్లేదు, సిద్ధి లేదు అసిద్ధి లేదు, మంచి లేదు చెడు లేదు అని ఎవడైతే పని చేస్తూ ఉంటాడో వాడు యోగం, కర్మయోగంలో గాని జ్ఞానయోగంలో గాని స్థిరుడైన వాడని చెప్పవచ్చు. అందువల్ల నువ్వు జ్ఞానాన్ని ఆశ్రయించుకోనుండు. ఏం చేస్తాడు జ్ఞానాన్ని ఆశ్రయించుకున్నవాడు? ఉభయ సుకృత దుష్కృతే జహాతి, మంచి చెడు రెండింటిని వదిలేస్తాడు, పుణ్యం పాపం రెండింటిని వదిలేస్తాడు. కాబట్టి యోగాన్నే పట్టుకొని ఉండు. ఇది మనకు వ్యవహార సమయంలో ఎట్లా ఉపయోగించుకోవాలి, వ్యవహారం ఎట్లా, ఇప్పుడు నాకు వచ్చింది ఇట్లా చేయాలా అట్లా చేయాలా అన్నప్పుడు ఇటువంటి శ్లోకాలు గుర్తు తెచ్చుకుని, సిద్ధి అయినా సరే అసిద్ధి అయినా సరే ఏదో ఎట్లా చేయాలనిపిస్తే అట్లా, ఏది ధర్మం అనిపిస్తే అట్లా చేయటమే. తర్వాత ఏం జరుగుతుంది? ఆలోచించకూడదు, జరిగేది జరగని, ఫలితం మీద ఆశ లేదు, అది కర్మయోగం. ఆ విధంగా చేసినటువంటి వాడు జన్మబింద విముక్త పదం గచ్చంతి అనామయం, మోక్షాన్ని పొందుతాడు. యదా తే మోహగలిలం బుద్ధిర్వ్యతిరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఎప్పుడు మోహం అనేటువంటి ఈ సముద్రాన్ని మలినాన్ని దాటుతాడో అప్పుడు శ్రోతవ్యస్య శృతస్య చ, తెలుసుకోవలసిన దాని యందు, తెలుసుకొనబడిన దాని యందు నిర్వేదాన్ని పొందుతాడు. నిర్వేదం అంటే అనాసక్తి, విసుగు. ఏంటి ఇంకా తెలుసుకునేది, అయిపోయిందండి. చూడండి, మరి రోజు సత్సంగం చేస్తాం, రోజు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతాం అండి. ఎందుకంటే కాలక్షేపం, సత్కాలక్షేపం, మంచి కాలక్షేపం. మనసు మళ్ళీ అటు ఇటు 10 రకాలుగా పోకుండా ఏవో గ్రంథాలను మనం ఉపయోగించుకోవచ్చు. సారభూతమైంది వచ్చేసింది, ఆ సారభూతమైన దాన్ని నువ్వు పట్టుకుంటే, నిత్యం అనిత్యం వివేకం చేసి నిత్యాన్ని నువ్వు పట్టుకుంటే ఏం చేయాలి? నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ, నువ్వు వినదానిని, వినవలసిన దానిని ఏమి పట్టించుకోకుండా ఉంటావు. అర్జునుడు ఆ శాస్త్రంలో ఇట్లా ఉంది, ఈ శాస్త్రంలో ఇట్లా ఉంది, యుద్ధం చేయమని ఉంది, చేయకూడదని ఉంది, ఏం చేయాలని కదా. దానికి సమాధానం ఇదండి, నువ్వు అసలు పట్టించుకోకు వాటన్నిటిని, ఆత్మస్థితిలో ఉండు నువ్వు అన్నట్లుగా చెప్పారండి. అదే విషయాన్ని జ్ఞానము, యోగము, కర్మయోగం అన్ని కలిపి చెప్తున్నారు. శృతి విప్రతిపన్నాదే 53. శృతి విప్రతిపన్నాదే, రకరకాలుగా వినడం చేత నీ బుద్ధి తికమక చెందింది, నీకు క్లారిటీ లేదనమాట. ఎందుకు అట్లా ఉంది ఇట్లా ఉంది. శాస్త్రంలో ఏం చేయాలి? ధర్మ సందేహాల కార్యక్రమం కొందరు పండితులు చెప్తూ ఉంటారు. ఒక పండితుడు చెప్పినట్టు ఇంకో పండితుడు చెప్పడు, అది అక్కడ కూడా మళ్ళీ మార్పులు ఉంటాయి. ఏం చేయాలి అంటే మనకి తికమక కలుగుతుంది. భగవానుడు చెప్పిన దానికి చెప్పిన ఉపాయం ఏంటంటే, శృతి విప్రతిపన, నీ మనసు బాగా తికమక చెంది కన్ఫ్యూజ్ అయిందనమాట. అది నిశ్చలంగా నిలిచినప్పుడు అన్ని వదిలేసాయి, మంచి లేదు చెడు లేదు, ఈ శాస్త్రం లేదు ఆ శాస్త్రం, ఓటు కట్టుబడి నిశ్చలంగా పెట్టి మనసు, అది అసలైన యోగము అన్నారు. సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి, అన్ని వదిలేసి ఊరకుండు. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చదివాం కదండి అంటే అది కూడా వదిలేసి ఊరకుండు, అటువంటి మాట చెప్పారండి. మన అప్పుడప్పుడు ఊరకుండు ఆగి చూడు అంటుంటాం కదా, అదే ఇక్కడ వచ్చింది. సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్య, సమాధి, అచలమైనటువంటి సమాధి యందు బుద్ధి నిలబడినప్పుడు నీకు యోగము కలిగినట్లు
అనుకో అన్నారు. మళ్ళీ యోగం అంటే ఏంటి? అట్లా ఎప్పుడు అట్లా ఉండిపోతే ఎట్లా? యుద్ధం చేయమంటున్నాం మళ్ళీ ఉండిపోతే ఎట్లాగంటే మనస్సులో దానిని గట్టిగా నిలుపుకుని, అంటే అది గట్టిగా ఉండి ఈ ప్రపంచ వ్యవహారము పైన లైట్ గా అంటుంటారు, పైన తేలికగా తీసుకుని వ్యవహారం చేయవచ్చు. బిగుసుకుపోయి కూర్చుంటాడు రాయిరప్పలా కాదు అంటానికి గుర్తుగా అర్జునుడికి అనుమానం వచ్చింది. నిశ్చలంగా ఉండమంటే ఎట్లా కుదురుతుందయా? ఈ వ్యవహారం ఎట్లా కుదురుతుంది, యుద్ధం ఎట్లా కుదురుతుంది అంటే శ్రీ భగవానుడు గొప్ప ఒక ఘట్టాన్ని తీసుకొచ్చారు. స్థిత ప్రజ్ఞ లక్షణాలు అంటారండి, చాలా గొప్పవి. ఇవన్నీ బాగా చదివి అర్థం చేసుకుని అప్పుడప్పుడు మళ్ళీ వాటి గురించి ఆలోచిస్తూ అటువంటి స్థితిలో మనం ఎంతవరకు ఉన్నామని పరీక్షించుకుంటూ ఉపాసన చేయ తగినటువంటివి. వాటన్నిటి యొక్క సారాంశం ఏమిటి అంటే మొట్టమొదటి ఒక్క శ్లోకంలోనే వచ్చేస్తుందండి. స్థితప్రజ్ఞుడు అంటే గట్టిపడ్డాడు, జ్ఞానం బాగా గట్టిపడినాడు వాడు ఎట్లా ఉంటాడు అంటే కోరికలన్నీ పోయిన వాడై ఉంటాడు అన్నారండి. కామాన్ సర్వాన్, సమస్తములైన కోరికలను పోయిన వాడై ఉంటాడు. తర్వాత ఎట్లా పోయి ఉంటాడు? కోరికలన్నీ పోయినట్టే ఊరికి పోయి గదిలో మూసుకొని కూర్చొని ఊరికి ఏడుస్తూ బాధపడుతూ ఏదో పిచ్చెక్కిన వాళ్ళలాగా ఉంటాడా అంటే కాదు. తనలో తాను ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. తనలో తాను ఆనందాన్ని, ఎటువంటి ఆనందం? ఆత్మన్యేవాత్మన తుష్ట, తృప్తి, పూర్తి తృప్తి. ఇక చాలు కడుపు నిండా భోజనం చేసినా ఇంకా చాలు అంటారు చూడండి. అట్లా తన ఆత్మ ఏందే తనను తాను చూసుకుంటూ హాయిగా ఉంటాడు, ఇంకేం ఒక్కర్లా. వ్యవహారం చేయాల్సింది ఏదో పైన చేసేయడం, ఏదో జరిగిపోని అన్నట్లుగా, వ్యవహారం ద్వారా ఏదో వస్తుంది అన్నట్లుగా ఉండడు. అది ఆత్మన్యేవాత్మన తుష్ట, ఆత్మ ఎందే, ఆత్మ వలనే సంతుష్టి చెందినటువంటి వాడు. ఆ కారణం చేత కోరికలన్నీ పోయినటువంటి వాడు. రెండు, తనలో తనకు తెలిసే లక్షణం ఏంటి? తృప్తి, ఎల్లప్పుడూ తృప్తితో ఉండటం, ఇంకా కావాలి అనిపించకుండా ఉండటం. బయట వాళ్ళకు కూడా కనిపించేది ఏంటి అంటే వాడు ఏం కోరికలు లేకుండా ఉంటాడు, ఏం పట్టించుకోకుండా ఉంటాడు అన్నట్లు. ఇదండి ఎట్లా వ్యవహారం చేయాలంటే ఇట్లా. లోపల ఏ కోరిక ఉండకూడదు, నువ్వు లోపల హాయిగా కూడా ఉండాలి. తర్వాత బయట వ్యవహారం చేయవచ్చునా చేయకూడదా అంటే కొంచెం రాగద్వేష వియుక్తయిస్తూ అన్నిటికీ దాదాపు ఒకటే అర్థం వస్తుంది. నేను అక్కడెక్కడ చూస్తున్నాను. రాగద్వేషములు లేకుండా విషయముల యందు ప్రవర్తించినప్పటికీ నలుగురు లాగానే విషయాలను అనుభవించవచ్చు. నలుగురు చేసినట్టు అన్ని పనులు చేయొచ్చు, యుద్ధం లాంటివి చేయొచ్చు, ఆ భోజనం చేయొచ్చు, ఎక్కడ ఫంక్షన్స్ ఉంటే వెళ్ళి అక్కడ ఆ భోజనాలు ఏవి ఉంటాయి చూడండి, ఫీస్ట్ చేసుకుని రావచ్చు. కానీ రాగద్వేష వియుక్త ఒక్క కండిషన్ పెట్టాడు, రాగద్వేషములు లేకుండా ఏ పనైనా చేయవచ్చును. రాగద్వేష వియుక్తయిస్తూ 64 శ్లోకంలో వస్తుంది. విషయానింద్రియైశ్చరన్, అటువంటి విషయాలన్నిటినీ ఇంద్రియములతో అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఆత్మను మర్చిపోకుండా ఉంటాడు. ఆత్మవశీర్ విధేయ ప్రసాదం అధిగచ్చే వాడు మహాశాంతితో ఉంటాడు. అంటే సారాంశం ఏంటంటే తన స్వరూపాన్ని, నిశ్చలమైనటువంటి దాన్ని చూడాలి, లోపల అంతరంగంలో నిశ్చలంగా ఉండాలి. బయట కొద్దిపాటి చలనములు ఉండవచ్చును, అది తేలిగ్గా వ్యవహారం చేయటానికి ఏం పట్టించుకోకుండా, కోరికలు లేకుండా ఏదో చేసి పడేస్తూ ఉండడం. నాటకములో నటుని వలే చేస్తూ ఉండొచ్చు. ఎందుకు? ఎట్లా జరిగినా స్థితప్రజ్ఞుడికి నష్టం లేదు. ఇది వచ్చింది నష్టం, అటువంటిది ఏం లేదు. అది పోయింది నష్టం, అటువంటిది ఏం లేదు. ఏది వచ్చినా ఏది పోయినా సుఖం గాని దుఃఖం గాని అట్లా నిశ్చలంగా ఉండేటటువంటి అలవాటు చేసుకుని, బయట వ్యవహారం ఎట్లా జరుగుతుంది అంటే ఏదో వస్తుంది చేస్తుంది, అప్పటికప్పుడు ఎట్లా ఆ క్షణానికి ఎట్లా దొస్తే అట్లా. దీనికి పిల్లలు ఉదాహరణ ఇస్తారు. బాలుని వలె, బాలోన్మత్త పిశాచోతంటు, బాలుని వలె ఏ క్షణానికి క్షణం బొమ్మలు ఏదో ఉంటాడు, ఆడుకుంటారు కదా అంటారు, తర్వాత అన్ని పడేసి ఇంకో దానికి వెళ్తారు. అంత పడేసి నిద్ర రాగానే అక్కడెక్కడే పడుకొని నిద్రపోతుంటారు. ఆ విధంగా ఉండవచ్చును. అందువల్ల వ్యవహారం ఎలా జరుగుతుందంటే అన్ని రకాల వ్యవహారాలు చేయొచ్చు, రాగద్వేషములు లేకుండా చేయాలి. మరి ఒకవేళ వ్యవహారాల్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే కుర్మోంగాని సర్వశః అని వస్తుంది. తాబేలు తన అవయవాలను బయటకు తీసుకెళ్తుంది, ఏదైనా అటు ఇటు వెతుకుతుంది, మళ్ళీ కొంచెం అపాయాన మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. పైన డిప్ ఉంటుంది, ఆ అవయవాలు లోపలికి ఈడ్ చేసుకుని రక్షణ పొందుతుంది. ఆ విధంగా ఉంటాడు. ఇంద్రియములు వెళ్తుంటాడు,
కొంచెం అక్కడైనా ఇబ్బంది వచ్చింది, కోరికలు, కోపము, తాపము ఇటువంటివి వచ్చి మనకి దానివల్ల కలుగుతోంది అనేటట్లయితే అప్పుడు ఎట్లా ఉంటుందిట? రాగద్వేషము లేకుండా నిశ్చలంగా ఉండి ఎప్పుడైనా వ్యవహారంలోకి దూరితే అయిపోగానే మళ్ళీ లోపలికి వచ్చేస్తుంటుంది. ఉదాహరణ తాబేలు ఉదాహరణ చెప్పారు. తాబేలు లాగా అట్లా బయటకు వెళ్ళడం, ఇటు మళ్ళీ లోపలికి రావడం. ఆ శక్తిని సంపాదించుకోవాలి. ఇది వ్యవహారం ఎట్లా చేయాలంటే అవసరమైనంత వరకు వెళ్ళొచ్చు, మళ్ళీ లోపలికి రావాలి. ఎప్పుడు కుదురుతుంది? రాగద్వేషం లేకుండా. మరి ఎందుకు చేస్తున్నావు అంటే శరీరం ఉంది కాబట్టి, శరీరము ఇంద్రియములు చేస్తున్నాయి. తర్వాత అధ్యాయాల్లో వస్తుంది, గట్టిగా చెబితే నేను కర్తను కాను, నేను సాక్షి మాత్రం. అవన్నీ జరుగుతూ ఉంటాయి, నేను సాక్షి మాత్రంగా ఉంటాను, నాకేమీ ఇబ్బంది లేదు అనేటటువంటి దృష్టిలోకి వస్తే వాడు స్థిత ప్రజ్ఞుడు. చాలా కష్టంగా ఉందండి అది ఇదంటే ఏం పర్వాలేదు, ఎంత కుదిరితే అంత చెయ్యి అన్నారు. సిత్వాస్యామంతకాలేపి చివరిలో వస్తుందండి. ఈ జ్ఞానమునందు అంత్యకాలంలో నిలబడి ఉన్నా చాలు, సశాంతిమధిగచ్చతి, చాలా శాంతి కలుగుతుంది. నువ్వు కుదిరినంతగా చేస్తూ ఉన్నట్టుగా చెప్పాడు. అంతకాలం ఇప్పటికిప్పుడు కలగట్లేదు అయ్యో అని ఇట్లా బాధపడద్దు. మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? సిత్వాశ్యామంతకాలేపి, అంతకాలంలో దీని చేరినప్పటికీ నువ్వు బ్రహ్మ నిర్వాణానికి అర్హుడవుతావు, అంటే మోక్షానికి అర్హుడవుతావు. ఇంకా సాధకుల దృష్టిలో చెప్తే మన ఇంకొక ముఖ్యమైన లక్షణం ఇందులో వస్తుందండి. ధ్యాయతో విషయాన్ పుంసక సంగస్తైషి ఉపజాయితే. ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచించటం మొదలు పెడితే నీకు సంగము కలుగుతుంది. సంఘం అంటే అభిమానం, దానికి మనకి ఏదో సంబంధం ఉన్నట్లు అనిపించడం, పుసుగు తిరగటం, అది సంఘం. ఎప్పుడు కలుగుతుంది? ఏదైనా విషయాన్ని 4 సార్లు ఆలోచిస్తే. రోడ్డంబడి ఎవడో వెళ్తున్నాడు, మనం మన ఇంటి ముందు నిలబడ్డాం, చూసాం, వచ్చాడు పోయాడు, ఏం కాదు. ఎవడు వీడు, ఎందుకు వచ్చాడు అని 2 సార్లు ఆలోచిస్తే కొంచెం ఏదో పట్టుకున్నట్టు అవుతుంది. ఇంకా దాన్ని కానీ ఎవడు ఎక్కడో చూశాను, ఇంతకుముందు ఎక్కడ చూశాను, పక్కన వాడు ఎవడు, నువ్వు చూసావా, వాడు ఎక్కడ ఉంటాడు, ఏ వీధిలోనే ఉంటాడు, ఇట్లా కొంచెం ఎక్కువసేపు ఆలోచించి పలానా వాడు అనుకుంటున్న కొద్దీ ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా సంఘము, అభిమానము, వాడికి మనకి ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందండి. అట్లాగే మనసులో కూడా ఒక ఆలోచన వచ్చింది, దాని గురించే ఇదేమిటి, ఎందుకు వచ్చిందో, ఇట్లా కదా అట్లా కదా అట్లా కదా అని 10 సార్లు ఆలోచిస్తే సంఘం ఏర్పడుతుంది అన్నాడు. సంఘము లేకుండా పని చేయాలి. అసంగోసి అంటుంటారు. సంఘము లేకుండా పనిచేయడానికి ఇది ఒక మంచి సాధన పద్ధతి. ఏంటంటే ధ్యానాన్ని ఆత్మయందు ధ్యానం చేస్తూ విషయముల మీద ధ్యానం లేకుండా ఉండాలి. దానంతటి వచ్చింది అనుభవించవచ్చు, దాన్ని ధ్యానం చేసి ఇది మంచి, అది మంచిది, ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇది కావాలి, అది కావాలని ప్రపంచాన్ని గురించినటువంటి ధ్యానం తగ్గించుకుంటూ ఉండాలి. ఆత్మను గురించినటువంటి ధ్యానం పెంచుకుంటూ ఉండాలి. ఆత్మ గురించి ధ్యానం ఏంటి? అజో అనిత్య శాశ్వతం పురాణం అచ్ఛేద్యోయం అదాఖ్యోయం అవినాశి ఏన సర్వమిదంతతం, ఇటువంటి మాటలు వచ్చినాయి కదండి. అటువంటి వాటిని గురించి ఎక్కువగా ధ్యానం చేస్తూ ప్రపంచాన్ని గురించిన ధ్యానం తగ్గించుకుంటూ, ఒకవేళ ఎప్పుడైనా అవసరమైనప్పుడు కొద్దిగా ఆలోచించిన వెంటనే తాబేలులాగా మళ్ళీ లోపలికి వచ్చేస్తూ, అంటే ఆ విషయాలు ఎంతవరకు అవసరమో అంతవరకు కొద్దిగా ఆలోచించి తర్వాత అయిపోయిందిగా అన్నట్టు దాన్ని వదిలేసుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు నీ మనస్సు ఎక్కువగా తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం, అదే ఆలోచిస్తూ అదే నిలబెట్టుకుంటూ ఉండటం అనేటువంటి స్థితిలోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మ నిర్వాణ, అంత్యకాలంలో బ్రహ్మ నిర్వాణానికి వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఇందులో ఏంటి? బ్రహ్మ నిర్వాణం అన్న తర్వాత ప్రసాదము అనే మాట పడతారు, శాంతం అనే మాట అండి. సశాంతిమధిగచ్చతి, ప్రసాదం అన్న శాంతం అన్న వచ్చి సశాంతిమధిగచ్చతి అన్నారు. శాంతం, అన్నిటిని వదిలేసి నిర్మము నిరహంకార, ఇవన్నీ చాలా గొప్ప మాట్లాడి మనకి సమయం లేదు, అక్కడెక్కడ చెప్తున్నాను. నిర్మమం, మమకారం లేదు,
నాది నాది అనేది. నిరహంకార, నేను చేస్తున్నా, నేను వింటున్నా, నేను చూస్తున్నా, నేను అనేది కూడా లేదు. నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. అటువంటి వాడు శాంతిని పొందుతాడు. శాంతి అనేది చివరి మాట. అంతకుముందు శ్లోకంలో సశాంతిమాప్నోతి నకామకామి, శాంతిని పొందుతాడు. అంతకుముందు ప్రసాదము అన్న, ప్రసాదం అన్న అదే అర్థం వస్తుంది. అది మోక్షము అన్న, సమదృష్టి అన్న కూడా అది వస్తుంది. సమదుఃఖ సుఖం అని వచ్చింది ఇందాక. సుఖ దుఃఖాలను సమంగా చూడటం అంటే శాంతంగా ఉండటమే. ఆ శాంతం అనేటువంటి దాన్ని పొందాలి. ఇది మనం మొట్టమొదటిలో కూడా వచ్చింది. ఏది? పండితాహ నాను శోచంతి, పండితులు శోకాన్ని ధరించడు, శోకాన్ని పొందడు అని. అట్లాగే నత్వం శోచితుమర్హసి, నాను శోచితుమర్హసి, నైవం శోచితుమర్హసి అని 4 చోట్ల 5 చోట్ల వచ్చింది. శోకించకూడదు, శోకించకూడదు అని వచ్చింది. ఇక్కడ చివరిలో కూడా శాంతి మధిగచ్చతి, శాంతి పొందుతున్నాడు, ప్రసాదాన్ని పొందుతున్నాడు. దేనికి దుఃఖేషు అనుద్విగ్నమనాహ, దుఃఖం లేదు, ఉద్వేగం లేకుండా ఉంటాడు, ఏ కోరికలు లేకుండా ఉంటాడు, హాయిగా ఉంటాడు. హాయిగా అంటే ప్రపంచం లేదు, అనుభవించి హాయి కాదు, ఏమీ లేకపోయినా సరే తను హాయిగా ఉంటాడు. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి స్థితప్రజ్ఞుడిని వర్ణించారు. ఇది మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనికి గాను మనం అవసరమైన వాటిని పట్టుకుని తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం, తత్ప్రబోధం, దాని గురించి మళ్ళీ 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 ఎక్కువగా చెప్పుకోవాలి. అంతగా అవసరం లేని వాటిని అట్లా పక్కకు వదిలేయాలి. అది మంచి గ్రంథమే. ఈ 2వ అధ్యాయంలో ఎక్కువగా వచ్చినాయి మంచి మాటలు, చాలా వచ్చినాయి. అయితే కొన్ని వచ్చినాయి, స్వధర్మములు చేయాలి, యుద్ధం చేయాలి, వేదముల్ని నిరసించడం, ఇటువంటి వచ్చినాయి. అవన్నీ మనం పట్టించుకోకుండా వదిలేసేసి ఇటువంటివి మనకు కావాల్సిన వాటిని పట్టించుకోవాలి. అందులో నుంచి కూడా మరి 5, 6, 10 లక్షణాలను తీసుకుని మళ్ళీ మళ్ళీ మననం చేయడానికి, ధ్యానం చేయడానికి ఉపయోగించుకోవాలి. ఈ విధంగా సాధకులు సాగిపోతూ ఉండాలి తమ సాధనలో. గురుడు అటువంటి వారిని ఇంకా ఇంకా ప్రోత్సహించి ముందుకు నడుపుదుగాక అని ప్రార్థిస్తూ ఓం తత్సత్.